సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఓటర్లు ఎటువైపు ఉన్నారు, ఇవన్నీ ఎవరికి సంబంధం లేదు. నిజాలతో పని లేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్కి ముద్రగడ్డ, హరిరామ జోగయ్య వరుసగా కథనాలు రాసి వారు పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టారు అంటూ ఒక ప్రత్యేక సమావేశంలో మా విలేకరు తెలియజేస్తున్నారు. ఏంటంటే ముద్రగడ్డ కానీ ఈయన మన మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్తాను, నాతో సహకరించి మీరు నడిస్తే మీకు పరిస్థితులు అర్థమవుతాయి, నేను ఫండ్స్ని వసూలు చేయలేదు, ఇంతవరకు నాకు ఎవరు కూడా ఫండ్స్ ఇవ్వట్లేదు, నేనే నా సొంతంగా 10 కోట్ల రూపాయలు నా సినిమాల్లో తీసుకొచ్చి పెట్టి నడుపుతున్నాను పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు, ఇంతవరకు 5 సభ్యుల్ని అనౌన్స్ చేశాం, మిగతా 19 మంది సభ్యుల్ని రెండో లిస్టు ఓపెన్ చేస్తున్నాం, ఇవాళ అనగా సోమవారం నాడు మార్చి 3వ తారీఖున 4వ తారీఖున మార్చి 4వ తారీఖున తుది జాబితా కానీ లేకపోతే రెండో జాబితా కానీ రిలీజ్ అవుతుంది. నాకు ఎవరిపైన పగలేదు, కాకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అభివృద్ధికి దోహదం చేయలేదు, సగటున వినియోగదారుడు తన ఇంటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోనంత దినస్థితిలో ఉన్నాడు. ఒక పక్క కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 కేజీలు బియ్యం ఇస్తుంటే అవన్నీ మేమే ఇచ్చామని చెప్పుకోవడం, వీళ్ళు రాష్ట్రానికి నుండి రావాల్సిన బియ్యం కూడా పంపిణీ చేయట్లేదు, రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారు, రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద ప్రేమతోనే నేను చెబుతున్నాను కానీ నా స్వయంకృతం కోసం, నా సొంత లాభాల కోసం చెయ్యట్లేదు. రాజకీయాలకు మీరు చేసే పనులు, మీరు ఎన్ని సినిమాలు తీసినా, మీరు ఎన్ని రకాలుగా మీ నాయకులు, మీరు వైసీపీ నాయకులు నన్ను రెచ్చగొట్టినా, ప్రజలను రెచ్చగొట్టినా, సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అది నాలికేనా లేక ఇంకేమన్నానా? ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతే కాదు. మాట్లాడే మాటకి ఒక విలువ ఉండాలి. విలువలు లేని రాజకీయాలను పక్కన పెట్టండి, విలువైన రాజకీయాలను చెయ్యండి. పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు. ఏది చూసినా, ఒక్క రోడ్డు చూసినా సరిగ్గా లేదు. ప్రజల్ని బాధుడు అన్నారు, కరెంటు బిల్లులు విపరీతంగా వాయిస్తున్నారు. ఇదే కాకుండా అనేక రకమైన పన్నులు విధించి ఇళ్ల పన్నులు కూడా పెంచేశారు. ఇలా రకరకాలుగా ప్రజల్ని హింసిస్తున్నారు. కనీసం విజయవాడలో తాగునీరు కూడా సరిగా లేదు. కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కే ప్రాంతంలో కూడా తాగునీరు లేదు. అంతేకాకుండా భవానీ ఘాట్, కనదుర్గమ్మ కొండ కింద ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్లో భారతదేశం నుండి నలుమూలల నుండి, అంతేకాక రాష్ట్ర నలుమూలల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి
ఆ తల్లిని దేవుని దర్శనం చేసుకొని స్నానాలు చేసి పవిత్రంగా తలనీళ్ళు అర్పించి స్నానాలు చేసి వెళ్ళేవారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆ నదిని స్నానం చేయడానికి వీలు లేకుండా అదంతా బ్లాక్ చేయలేదు. కానీ ఈ రోజున అవన్నీ బ్లాకులు చేయడం ఇది ఎంతవరకు సమంజసం, ఇది సరైన పద్ధతి కాదు అంటూ రాజకీయం ప్రజలతో కాదు, ప్రజలకు కాదు, రాజకీయ నాయకులు చేయండి, కానీ ప్రజా పాలన మీద రాజకీయం చేయొద్దు అంటూ పవన్, నేను ఈ సభలో విరుచుకుపడింది ఎవరి మీద అనేది అందరికీ తెలుసు. హరిరామ జోగయ్య గారు ఎవరి మీద విరుచుకుపడ్డాను తాడేపల్లి సభ అందరికీ తెలుసు, మీరు కాదు. దయచేసి మీకు అవకాశం ఉంటే రాజకీయం చెయ్యాలన్న ప్రజల మీద అభిమానం ఉన్న రండి. కాపు సోదరులని బీసీ సోదరులని విడదీయకండి అంటూ ఓటులని చీల్చాలి అంటూ ప్రయత్నం చేస్తున్న రాజకీయాలను పక్కన పెట్టండి. సరి అయిన పాలనకు సమర్థత అయిన పాలన కోసం ఓట్లు వేసే విధంగా చేయండి, బలం చేకూర్చండి, అంతేకాని బలహీనపరచకండి అంటూ తెలియజేస్తున్నారని మా విలేకరి తెలియజేశారు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.